హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆంగ్లో మరాఠా వార్ 3, ఆంగ్లో మరాఠా వార్ 1, ఆంగ్లో మరాఠా వార్ 2 గురించి మన ఈ ఛానల్లో నేను వీడియో తీశాను. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అప్పుడే మీకు ఈ ఆంగ్లో మరాఠా వార్ 3 బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ఆంగ్లో మరాఠా వార్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలంటే ఆ రెండు వీడియోస్ చూడండి. చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అవి మంచి నాలెడ్జబుల్ వీడియోస్, మీకు ఎగ్జామ్స్కి కూడా పనికొస్తాయి. మంచి వీడియోస్ ఒకసారి చూడండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంగ్లో మరాఠా వార్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి మరియు మరాఠా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధమే ఈ ఆంగ్లో మరాఠా వార్. అయితే ఈ ఆంగ్లో మరాఠా వార్ చివరి యుద్ధం, అంటే బ్రిటిషర్స్కి మరియు మరాఠాస్కి జరిగిన యుద్ధాలలో ఇది చివరి యుద్ధం. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మహాసామ్రాజ్యమే ఈ మరాఠా సామ్రాజ్యం. మహాసామ్రాజ్యం అని ఎందుకు అంటున్నానంటే భారత ఉపఖండంలోనే దాదాపు మొత్తం టెరిటరీని పరిపాలించిన సామ్రాజ్యము మరాఠా సామ్రాజ్యం. అంటే మనం ఏదైతే అఖండ భారతదేశం అని అంటాం కదా, అఖండ భారత్ అంటే ఇండియాతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా టెరిటరీస్ కొన్ని వస్తాయి కదా, ఆ టెరిటరీస్ అన్నిటిని అంటే దాదాపు అంత టెరిటరీని పరిపాలించిన సామ్రాజ్యము మరాఠా సామ్రాజ్యం. అందువల్లనే నేను మరాఠా సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యంగా చెప్పడం జరిగింది. అయితే దేనికైనా ఒక హై ఉన్నప్పుడు దాని తర్వాత లో ఉంటుంది. సేమ్ అలానే మరాఠా సామ్రాజ్యము 18వ శతాబ్దంలో ఇంతటి శక్తివంతమైన సామ్రాజ్యం ఉన్నప్పుడు 1761లో మూడో పానిపట్ యుద్ధం తర్వాత మరాఠాలకు ఈ ఓటమిని, మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత మరాఠాలు కాస్త వీక్ అయిపోయారు. ఎందుకంటే వారు టెరిటరీని కోల్పోవడం, దాంతోపాటు ముఖ్యమైన నాయకులు కూడా అందులో చనిపోవడము ఇలా జరిగింది. అయితే అయినప్పటికీ మరాఠా సామ్రాజ్యము చాలా శక్తివంతమైన సామ్రాజ్యంగా ఒకటిగా మనం చూస్తాం. అయితే అంతర్గత కలహాలు, రాజకీయ దురుద్దేశాలు, పదవి వ్యామోహం వల్ల ఈ ఆంగ్లో మరాఠా వార్ రావడం జరిగింది. ఎందుకు అంటే బ్రిటిషర్స్కి ఒక ఆపర్చునిటీ ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంది అంటే, ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంటే తను వెళ్ళి లాభపడడానికి చూస్తాడు ఈ బ్రిటిషర్. అలానే జరిగింది ఈ మరాఠాస్ యుద్ధంలో. మరాఠాస్ వెళ్ళి బ్రిటిషర్ని కలవడం వల్ల బ్రిటిషర్స్ ఏమైపోయింది, వాళ్ళకు ఒక ఆపర్చునిటీలా దొరికింది. దాంతో వాళ్ళు ఎంటైర్ మరాఠా సామ్రాజ్యమే లేకుండా చేస్తున్నారు. దీంతో ఈ ఆంగ్లో మరాఠా వార్ 3తో అదే జరగబోతుంది. ఆల్రెడీ నేను 1లో 2లో చెప్పాను. అయితే 2లో 1లో అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ ఎందుకు ఉంది అంటే అప్పుడు నాయకత్వం ఉండడం వల్ల, దాని తర్వాత ఐకమత్యం ఉండడం వల్ల ఆంగ్లో మరాఠా వార్ 1లో వీళ్ళు అప్పర్ హ్యాండ్ ఉండే. అయితే నాయకత్వ లోపంతో ఆంగ్లో మరాఠా వార్ 2 యూనిటీ లేకపోవడం వల్ల, ఐకమత్యం లేకపోవడం వల్ల వీరు ఆ ఘోర ఓటమిని 2లో చూడడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆంగ్లో మరాఠా వార్ 2 జరగడానికి ట్రీటీ ఆఫ్ బేసిన్ ఏంటంటే, ఏదైతే మరాఠా సామ్రాజ్యంలో 5 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి పూణేకి చెందిన పేష్వాస్, నాగ్పూర్కి చెందిన భోస్లేస్, దాని తర్వాత ఇందోర్కి చెందిన హోల్కర్స్, గ్వాలియర్కి చెందిన సింధియాస్, బరోడాకి చెందిన గైక్వాడ్స్. అయితే వీరి మధ్య ఐకమత్యం లేకపోవడము, దాని తర్వాత హోల్కర్ రాజు అయిన యశ్వంతరావు హోల్కర్కు మరియు సింధియా రాజుకు పడకపోవడము, వీరి మధ్య యుద్ధాలతో ఏమైపోయింది, ఒకసారి తన తమ్ముని చంపించాడనే దాంతో పేష్వాస్ పైన మరియు సింధియాస్ పైన వెళ్ళి దాడి చేయడము, ఆ దాడిలో పేష్వాస్ సింధియాస్ ఓటమి చూడడము, దాని తర్వాత వారు బాజీరావు 2 తను వెళ్ళి బ్రిటిషర్స్ హెల్ప్ అడగడము. ఆ హెల్ప్ చేయడానికి బ్రిటిషర్స్ ఏం చేశారంటే సబ్సిడరీ అలయన్స్ పోవడం జరిగింది. అంటే కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్స్ సబ్సిడరీ అలయన్స్. అయితే ఈ విషయం తెలియక బాజీరావు దీంతో ఏమవుతుందిలే అని చెప్పి ఇది సైన్ చేశాడు. అంటే సబ్సిడరీ అలయన్స్ ఏంటి అంటే, మరాఠాలు తన స్వతంత్రం కోల్పోయారు. ఎలా అంటే వారికి నచ్చింది వారు ఏది చేయలేరు. వారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా బ్రిటిషర్స్ అప్రూవల్ కావాలి. వారు ఎవరితోనైనా అలై ఉండాలన్నా బ్రిటిషర్స్ అప్రూవ్ కావాలి. వారు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలన్నా బ్రిటిష్ అప్రూవల్ కావాలి. దాంతో పాటుగా వారి కంటే వారి రాజ్యాలలో బ్రిటిషర్స్ సైన్యం ఉంటుంది. దీంతో మరాఠాస్ ఏం చేయలేని పరిస్థితి. దీనివల్లనే ఆంగ్లో మరాఠా వార్ 2 వచ్చింది. భోస్లేస్ మరియు సింధియాస్ మొదటిగా యుద్ధం చేశారు, దాని తర్వాత హోల్కర్స్ చేశారు. కానీ ఐకమత్యం లేకపోవడం వల్ల వారు గెలవలేకపోయారు ఆ యుద్ధాలలో. అయితే ఆంగ్లో మరాఠా వార్ 3 ఎందుకు జరిగింది అంటే, ముఖ్యంగా చెప్పాలంటే మరాఠాస్ ఏదైనా యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి సాయంగా పిండారీలు ఉండేటోళ్ళు. ఈ పిండారీలు ఎవరంటే అనేక జాతులు, అనేక తెగలకు చెందిన వారు. అయితే వీళ్ళలో హిందూస్, ముస్లిమ్స్ ఇలా అనేక రిలీజియన్స్ ఉండేది. అయితే వీళ్ళు ఏం చేసేదంటే మరాఠా సామ్రాజ్యం దేనిపైన యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళేది. ఏదైనా రాజ్యం మీద దండెత్తినప్పుడు వీళ్ళు ఉండేది. ఆ రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకున్నప్పుడు
వీళ్ళు వాళ్ళతో పాటు గెలిచేది. అయితే మరాఠాస్ వాళ్ళకి ఏం ఇవ్వకపోయేది, వీళ్ళు మరాఠాస్ దగ్గర నుంచి ఏం తీసుకోకపోయేది. కానీ వీళ్ళు ఎందుకు యుద్ధం చేసేదంటే అక్కడ గెలిచిన చోట వీళ్ళు దొంగలించుకునేది. అంటే అక్కడ ఏదైతే భాగాలు ఉంటాయో వీళ్ళు తీసుకునేది. అలా వీళ్ళు ఏ చోట గెలిచినా చోట ఏదైతే వస్తువులు ఉంటాయో వీళ్ళు దొంగలిచ్చి తీసుకునేది. అలా వీళ్ళ జీవనోపాధి అనేది నడిచేది. అలా వీళ్ళు మరాఠాకి సపోర్ట్గా ఉండేది. దాంతోపాటు వాళ్ళ జీవనాధారం అది. అయితే సబ్సిడరీ అలయన్స్ చేసుకోవడం తర్వాత మరాఠాలకు వారి యొక్క స్వాతంత్రం లేకుండా పోయింది. వారు ఎవరితోనూ యుద్ధం చేయలేని పరిస్థితి. అయితే 1817 to 1818 మధ్యలో మరాఠా వార్ 3 అనేది జరిగింది. అయితే ఈ టైంలో ఏం జరిగిందంటే అప్పటి ఇండియన్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ హ్యాస్టిన్ పిండారుల పైన చాలా కోపంగా ఉండేవాడు. ఎందుకు అంటే ఈ పిండారులు కొంత సమయం వరకు కంట్రోల్లో ఉండే, కానీ మరాఠాస్ ఎన్ని రోజులు అంటే మరాఠాస్ దేని మీద ఆక్రమించడానికి వెళ్ళడం లేదు, వాళ్ళు ఏం చేయలేని స్థితిమితి. అయితే వీళ్ళ జీవనాధారం ఎలా అని చెప్పి వీళ్ళు ఏం చేసేదంటే బ్రిటిషర్ టెరిటరీస్, దాంతోపాటు బ్రిటిష్ అలైన్ రాజ్యాస్ అంటే ఈ వేరే రాజ్యాలు బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉండే రాజ్యాలు వాటి మీద వీళ్ళు దోపిడీ చేసి అడ్డొచ్చి వాళ్ళని చంపేయడము, అది దొంగలించడము, దాంతో కొంత భాగం పేదలకి ఇవ్వడం, మిగతా భాగం వాళ్ళు ఉంచుకోవడం, ఇలా చేసేది. అయితే దీంతో లార్డ్ హ్యాస్టిన్ కి చాలా కోపం రావడము, దాంతో లార్డ్ హ్యాస్టిన్ ఒక నమ్మకం ఏంటంటే మరాఠాలే వీళ్ళను అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టడము, వాళ్ళను చంపేయడము, లేకుంటే వాళ్ళను అరెస్ట్ చేయడము, ఇలా జరిగేది. అయితే బాజీరావు 2కి ఏముండేదంటే వాళ్ళ స్వాతంత్రం ఎలాగైనా ఒక్కసారైనా మళ్ళీ పొందాలి. సో ఏం చేద్దాము, వీళ్ళు దొరికిపోతున్నారు, చివరి ప్రయత్నం ఒకటి చేద్దామని చెప్పి బాజీరావు ఏం చేశాడంటే ప్రైవేట్ సైన్యాన్ని సీక్రెట్గా తయారు చేయడం మొదలుపెట్టాడు. అంటే బ్రిటిషర్స్ కంటపడకుండా తను ఒక దాచుకున్న డబ్బు, తన టెరిటరీస్ మొత్తం ఏదైతే ఉన్నాయో అన్నీ అమ్ముకొని అన్నీ చేసుకొని తను ఈ యొక్క సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. చేసి ఏం చేశాడంటే భోస్లేస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భోస్లే రాజైన మాధోజీ 2 దగ్గరికి వెళ్ళి వాళ్ళని సాయం కోరడం జరిగింది. వాళ్ళు ఓకే అన్నారు చివరి ప్రయత్నంగా. దాని తర్వాత హోల్కర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తను ఓకే అన్నాడు. తను మల్వార్ రావు హోల్కర్, తను ఓకే అన్నాడు. దాని తర్వాత ఎలాగైనా ఒక చివరి ప్రయత్నం చేద్దామని చెప్పి ఉండే. సింధియాస్ మాత్రము తటస్థంగా ఉండే, వారు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిషర్స్ అలే అయిపోయి ఉండే, సో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. అయితే 1817లో ఏం జరిగింది, భోస్లేస్ ఈ బ్రిటిషర్ ఏదైతే రెసిడెంట్స్ ఉంటాయి కదా దానిపైన దాడి చేయడం అనేది జరిగింది. హెడ్ క్వార్టర్స్ పైన, రెసిడెంట్స్ పైన దాడి చేయడం జరిగింది. అయితే బ్రిటిష్ సైన్యం ముందు, వారి యొక్క అడ్వాన్స్డ్ వెపన్స్ ముందు వీళ్ళు ఏం చేయలేకపోయారు. దీన్ని సీతాబుద్ధి యుద్ధంగా కూడా మనం చూస్తాం. దాని తర్వాత ఈ మల్వార్ రావు కూడా యుద్ధం చేస్తారు బ్రిటిషర్స్ పైన, కానీ అటాక్ చేయడం వారి సైన్యంపై అంటే బ్రిటిష్ సైన్యంపై అటాక్ చేస్తాడు, కానీ తను కాపాడుకోలేకపోతారు. ఎందుకంటే ఓటమి అంగీకరించాల్సి వస్తుంది. వాళ్ళ సైన్యము అక్కడ లార్డ్ హ్యాస్టిన్ దాదాపు 1,10,400 మంది సైన్యంతో మరాఠా సైన్యం పైన ఉంటాడు. అది జనరల్ థామస్ కి అప్పగిస్తాడు. ఈ వార్ అనేది అంత పెద్ద సైన్యం ముందు వీళ్ళు నిలబడలేకపోతారు. ఈ ఇద్దరు కూడా ఈ ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. దాని తర్వాత బాజీరావు 2 ఎలాగైనా ఇక యుద్ధం చేయాలి, ఇది చేసేది తప్పదని చెప్పి బాజీరావు 2 కూడా బ్రిటిషర్స్ టెరిటరీస్ పైన, సైన్యం పైన అటాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వస్తున్నారంటే కోరేగాం ప్లేస్ లా వారి పైన అటాక్ చేయడం అనేది జరిగింది. ఆ కోరేగాంలోనే వాళ్ళని సరౌండ్ అప్ చేయడం జరిగింది. అయితే అంత చీకటి వేలో ఉన్నా కూడా తన సైన్యం ఎక్కువ లేకపోవడము వాళ్ళకు మేజర్ కన్సర్న్. దాని తర్వాత బ్రిటిషర్స్ చాలా ఈజీగా బాజీరావు 2ను కూడా ఓడిపించడం జరుగుతుంది. దాని తర్వాత బాజీరావు కొన్ని రోజుల వరకు దొరకకుండా దాక్కుంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత బ్రిటిషర్స్ కి దొరికిపోతాడు. దాని తర్వాత సరెండర్ అయిపోతాడు బాజీరావు 2. సరెండర్ అయిన తర్వాత బాజీరావు 2ని ఏం చేస్తారంటే కాన్పూర్లో ఒక చిన్న ప్లేస్ లో, ఒక చిన్న ఎస్టేట్ లో తనకు ఇయర్లీ 8 lakhs పెన్షన్ చెప్పున తనకు ఒక ప్లేస్ కి తీసుకెళ్లి పెట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 3 అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ భోస్లేస్ తో కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క టెరిటరీని తీసుకుంటారు. ఈ హోల్కర్స్ కూడా వారి యొక్క టెరిటరీని ఇవ్వాల్సి వస్తుంది. సింధియాస్ రాజు ఏమైతుందంటే సింధియాస్ తోని ఏమైతే వాళ్ళు తటస్థంగా ఉండడం వల్ల వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంటారు. దాని తర్వాత ఈ పేష్వాస్ మొత్తం టెరిటరీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ పేష్వాస్ తీసుకున్న తర్వాత లార్డ్ హ్యాస్టిన్ ఏం చేస్తాడంటే చాలా దూకుడుగా ఉంటాడు. ఈ పేష్వా సిస్టమే తీసేస్తాడు కంప్లీట్ గా. దీంతో మరాఠా సామ్రాజ్యం మొత్తానికి అంతరించిపోతుంది. పేష్వా అనే రూలే ఉండొద్దు, మరాఠా రూలే ఉండొద్దు అని చెప్పి కంప్లీట్ గా
ఈ మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని నామలు రూపాలు లేకుండా చేస్తాడు. అప్పటి నుంచి ఈ మరాఠా సామ్రాజ్యం ఉండదు, కేవలము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో బాంబే ప్రావిన్స్ ఉంటుంది. ఆ బాంబే ప్రావిన్స్ లోనే కంప్లీట్ ఈ మరాఠా రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉంటాయి. ఏవైతే టెరిటరీస్ అంటే ఈ పిండారుల చేతిలో ఉన్న టెరిటరీస్ కూడా బాంబే చేతిలోకి వెళ్ళిపోతుంది, ఈస్ట్ ఇండియా చేతిలోకి. దాని తర్వాత ఈ బాజీరావు టూని ఏం చేస్తారంటే అక్కడికి కాన్పూర్కి అయితే ఏదైతే చెప్పానో అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ స్పెసిఫిక్ గా ఆ రాజ్యాలకు పంపించడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న రాజ్యాలకు ఒక భయం చూపెట్టడానికి. ఎందుకు అంటే బ్రిటిషర్స్ పైన ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళకి ఇదే దుస్థితి పడుతుందని చెప్పడానికి అలాంటి చిన్న ప్లేస్లలో తీసుకెళ్లి వాళ్ళని పెట్టేది. అయితే దీంతో మనకి ఏం తెలిసిందంటే ఐకమత్యం లేకపోవడం వల్ల అంతటి మహా సామ్రాజ్యమైన మరాఠా సామ్రాజ్యము ఈ రోజు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. సో ఎక్కడైనా ఐకమత్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మరాఠా సామ్రాజ్యం అంతరించిపోవడానికి అంతటి పెద్ద భారత ఉపఖండాన్ని పరిపాలించిన మరాఠా సామ్రాజ్యము లేకుండా పోవడానికి కారణమైంది రాజకీయ దురుద్దేశాలు, స్వలాభం కోసం జరిగిన ఈ ప్రాసెస్ వల్లనే మరాఠా సామ్రాజ్యం ఈ రోజు లేకుండా పోయింది. అయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పనికొస్తుంది. దాంతోపాటు మీకు నాలెడ్జ్ రిలేటెడ్ కూడా, అంటే హిస్టరీ గురించి ఎవరికైనా కొంతమందికి హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా మీకు స్టోరీ టెల్లింగ్ వేలోనే మీకు చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు అర్థమైనట్లయితే, మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. అంతవరకు ఇంతటితో మన ఆంగ్లో మరాఠా వార్ అనేది కంప్లీట్ గా 3 స్టోరీస్ అని కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మన యొక్క హిస్టారిక్ టాపిక్ తోని మనం కలుద్దాం. దాంతో పాటుగా మన ఛానల్లో కరెంట్ ఇష్యూస్ పైన కూడా మనం వీడియోస్ చూస్తూ ఉంటాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కరెంట్ ఇష్యూస్ పైన నేను వీడియోస్, షార్ట్స్ తీస్తూ ఉంటాను. ప్లీజ్ ఒకసారి చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా మందికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇంతటితో నా టాపిక్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.